I am Dr. S. Anjaya, Professor of History, Osmania University, from Hyderabad, IGNOU Regional Center. From Hyderabad, IGNOU Regional Center. ఈ రోజు హిస్టరీ ఆఫ్ ఇండియా బిహెచ్ఐసి 131 హిస్టరీ ఆఫ్ ఇండియా అప్ టు 380 ఆ బుక్లో నుంచి మనం ఈరోజు ఈ అలెగ్జాండర్ ఇన్వాషన్ అనే లెసన్ మనం ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. అలెగ్జాండర్ ఇన్వాషన్, its results or its impact or its influence on India. Its impact. అలెగ్జాండర్ ఇన్వాషన్ గురించి, మరి అలెగ్జాండర్ దండయాత్ర గురించి, దండయాత్ర వలన కలిగినటువంటి ప్రభావం గురించి మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. నా లెక్చరింగ్లో ఈరోజు అలెగ్జాండర్ దండయాత్ర, దాని ఫలితాలు గురించి మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో ఏంటంటే అలెగ్జాండర్ ఇన్ దండయాత్ర. అలెగ్జాండర్ దండయాత్ర ఎక్కడ? మన భారతదేశ వావ్య ప్రాంతంలో జరిగింది. ఎప్పుడు? 4th సెంచరీ, క్రీస్తు పూర్వం 4th సెంచరీలో జరిగింది. అయితే క్రీస్తు పూర్వము మరి ఈ 6వ శతాబ్దంలో మనము భారతదేశంలో 16 మహాజనపదాలు, 16 మహాజనపదాలు వచ్చినాయి. ఈ 16 మహాజనపదాలలో వావ్య ప్రాంతంలో ఉన్నటువంటి జనపదాలు ఏంటంటే ఈ గాంధార, దాని క్యాపిటల్ తక్షశిల, ఇంకొకటి ఏంటంటే కాంబోజా, ఇంకోటి ఇంకా ఒకటి ఏంటంటే మాద్రాయిస్. ఇవి పంజాబ్ ఏరియాలో భారతదేశ వావ్య నార్త్ వెస్టర్న్ పార్ట్ అంటారు, దాన్ని వావ్య ప్రాంతం అంటారు. ఈ ప్రాంతము కోసము ఈ ప్రాంతం మధ్యలో ఈ 3 రాజ్యాలు ఒకదానికొకటి పోట్లాడుకుని, ఏది? గాంధార, దానికి రాజధాని తక్షశిల వారసులు, కాంబోజ రాజులు, మరి ఈ యొక్క మాద్రాస్ రాజులు, వీళ్ళు ఒకరికొకరు పోట్లాడుకున్నటువంటి ఈ 16 జనపదాలు కూడా ఒకరు పోట్లాడుకునే వాళ్ళు 16 జనపదాల్లో. ఈ పోట్లాట్లో ఆఖరికి మగధ ఎమర్జీ అయింది సుప్రీంగా అని మనం తెలుసుకున్నాం. మరి మరి వావ్య ప్రాంతంలో ఏం జరిగిందంటే, వావ్య ప్రాంతంలో ఈ 3 రాజ్యాలు, ఏది? గాంధార, కాంబోజ, మాద్రాస్ రాజ్యాలు ఒకరినొకరు కలయించుకునే టైంలో ఎవరంటే దీని మీదకి పర్షియన్స్ దండయాత్ర చేశారు. పర్షియన్స్ దండయాత్ర చేసి పంజాబ్ ప్రాంతాన్ని, ఈ యొక్క కాంబోజ ప్రాంతాన్ని, మరి గాంధార తక్షశిల ప్రాంతాన్ని, పంజాబ్ ప్రాంతాన్ని, ఈ ప్రాంతాన్ని, సింధు నది దానికి అవతల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఈ పర్షియన్స్ అంటే అచ్చమేనియన్ రూలర్స్, డేరియస్ I క్రీస్తు పూర్వం 516లో వీటిని కలిపేసుకున్నాడు. ఈ 3 ఒకరినొకరు తగాదా పడుతున్నారని చెప్పాను. ఈ 3 కూడా తన ప్రాంతంలో ఏ ప్రాంతం? మాద్రా పంజాబ్ ప్రాంతం, కాంబోజా ప్రాంతము, మరి గాంధార ప్రాంతము, అప్ టు సింధు నది దాకా ఈ అచ్చమేనియన్ రూలర్స్ అనే వాళ్ళు, అంటే ఇరానియన్ పర్షియన్ రూలర్స్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు.
ఈ ప్రాంతాన్ని ఆక్రమించి వాళ్ళ దాంట్లో కలిపేసుకున్నారు. అప్పుడు ఈ అచెమేనియన్ ఇరానియన్ రూలర్స్ లేదా పర్షియన్ రూలర్స్ 516లో డేరియస్ వన్ అనేవాడు వీటిని కలిపేసుకున్నాడు. అప్పటికి ఈ ఈ ప్రాంతంలో ఈ అచెమేనియన్ సామ్రాజ్యంలో 28 శాత్రపాలు అంటే ప్రావిన్సులు ఉండేది. ఈ వావ్య ప్రాంతంలో ఉన్నటువంటి పంజాబ్, కాంబోజా, మాద్రా, గాంధార, తక్షశిల ఏరియాలు అన్నింటిని కలిపి 20వ శాత్రపాలు అంటే ప్రాంతాలుగా 20వ ప్రాంతము 20వ శాత్రపా ప్రావిన్స్గా డిక్లేర్ చేసుకొని వాళ్ళు పరిపాలించారు. వాళ్ళు ఎవరు పరిపాలన? పర్షియన్ రూలర్స్ లేదా ఇరానియన్ రూలర్స్ లేదా అచెమేనియన్ రూలర్స్. ఈ 3 పేర్లు వాళ్ళే. అంటే మొదట వచ్చిన డైనాసిటీ ఏమంటే అచెమేనియన్ డైనాసిటీ అంటారు. ఇది పర్షియన్ సామ్రాజ్యము లేదా ఇరానియన్ సామ్రాజ్యాన్ని పర్షియన్ సామ్రాజ్యం అంటారు. సో ఈ విధంగా పర్షియన్ సామ్రాజ్యంలో భారతదేశ వాయువ్య ప్రాంతం కలిసి ఉండేది, కలిసిపోయింది. 20వ శాత్రపాగా వాళ్ళు కలిపేసుకుని వాళ్ళు పరిపాలించారు. వాళ్ళ పరిపాలన ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? క్రీస్తు పూర్వము 516 నుంచి క్రీస్తు పూర్వము 330 దాకా వాళ్ళు పరిపాలించారు. ఎవరు? పర్షియన్స్ లేదా ఇరానియన్స్ లేదా అచెమేనియన్ డైనాసిటీ రూలర్స్ పరిపాలించారు. వీళ్ళ పరిపాలన వల్ల మనకు ఈ పర్షియన్స్ మధ్యలో మరి ఇండియన్స్ మధ్యలో కల్చరల్ కాంటాక్ట్స్ పెరిగినాయి. అంటే సాంస్కృతిక సంబంధాలు, వ్యాపార సంబంధాలు పెరిగినాయి. ఇంకా అచెమేనియన్ రూలర్స్ కైన్స్ అంటే ఈ గోల్డ్ కైన్స్ ను ఇంట్రడ్యూస్ చేశారు. ఆ కైన్స్ అచెమేనియన్ రూలర్స్ కైన్స్ కూడా. మరి ఇంకా లిపి ఎట్లా ఉండేదంటే ఖరోష్టి లిపి, అంటే కుడి నుంచి ఎడమకు రాసే లిపిని ఖరోష్టి లిపి. ఇది అరబిక్ లిపి లాగా ఉంటుంది. ఆ విధంగా మరి మిగతా భారతదేశంలో ప్రాకృత లాంగ్వేజ్ రైట్ టు లెఫ్ట్ అంటే కుడి నుండి ఎడమకు రాయబడితే, ఇక్కడ మాత్రం ఖరోష్టి లిపి అని నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మరి ఖరోష్టి లిపి కుడి నుండి ఎడమకు అంటే అరబిక్ లాంగ్వేజ్ లాగా ఒక లిపి కూడా మరి ఇక్కడ వచ్చింది. ఇది అశోకుని శాసనాలు ఇక్కడ వేశాడు. అంటే ఈ ప్రాంతము తర్వాత మౌర్యుల ఆధ్వర్యంలో అశోకుడు సామ్రాజ్యంలోకి వచ్చిన ఈ ప్రాంతాలు. అయితే ఇక్కడ ఖరోష్టి లిపి అనేది డెవలప్ అయింది. వీళ్ళ యొక్క పర్షియన్స్ లేదా అచెమేనియన్ రూలర్స్ ఖరోష్టి లిపి, సంస్కృతి, వ్యాపార సంబంధాలు, ఈ విధంగా కాంటాక్ట్స్, వర్తక వ్యాపార సంబంధాలు పెరిగినాయి. ఇంకోటి, ఈ పర్షియన్స్ కు లేదా అచెమేనియన్ రూలర్స్ కు ఈ యొక్క ఏషియా సామ్రాజ్యము, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క ఏషియా ప్రాంతాల నుంచి 1/3 పర్షియన్ సామ్రాజ్యం యొక్క ఇన్కమ్ లో 1/3 ఇక్కడి నుంచే వచ్చేదట. గోల్డ్ మైన్స్ ఇంకా ఇక్కడి నుంచే పర్షియన్ సామ్రాజ్యానికి వచ్చేదట. అంటే ఎంత ఇంపార్టెంట్ ఏరియా అని చెప్పాల్సింది. ఇంకోటి, ఇక్కడ ఈ ఏరియాలో వర్తక వ్యాపారం ద్వారా బాగా అభివృద్ధి చెందుతుంది. మరి కల్చర్, ఈ సాంస్కృతిక సంబంధాలు నెలకొన్నాయి పర్షియన్స్ మనకు. ఇది ఈ విధంగా పర్షియన్స్ ను సింధు నదిని ఇండోయిస్ అని పిలిచినారు. సో దాని తర్వాత ఈ సింధుస్థాన్ అన్నారు. సింధుస్థాన్ ను పర్షియన్స్ ఈ సింధు నదికి అవతల ఉన్నది సింధుస్థాన్, అప్పటిదా సింధు నది దాకా మాది అని చెప్పుకున్నారు, సింధుస్థాన్ అన్నారు. సింధు నదికి అవతల ఉన్నది హిందుస్థాన్ అనే బదులు సింధుస్థాన్ అన్నారు. సో ఆ విధంగా మొట్టమొదటి మరి వాయువ్య ప్రాంతంలో
మరి విదేశీయులు సామ్రాజ్యం ఏదంటే పర్షియన్ సామ్రాజ్యము లేదా అచ్చమేనియన్ రూలర్స్ యొక్క సామ్రాజ్యము మన భారతదేశ వాయువ్య ప్రాంతంలో వాళ్ళు పరిపాలించారు. వాళ్ళతోటి మనకు వర్త వ్యాపారాలు, మరి ఈ యొక్క లిపి, మరి మరి ఈ ఇక్కడ ఇన్కమ్ వర్త ఇవన్నీ కూడా డెవలప్ అయింది. మ్యూచువల్ కాంట్రాక్ట్స్ డెవలప్ అయ్యాయి. అయితే ఈ 330 తర్వాత ఎవరయ్యా అంటే గ్రీకులు దండయాత్ర చేశారు దీని మీద, పర్షియన్ సామ్రాజ్యం మీద. గ్రీకులు అంటే ఎవరయ్యా అంటే మెసిడోనియా. మరి గ్రీకులు అంటే మెసిడోనియా రాజు అంటే మరి గ్రీసు దేశంలో దక్షిణ గ్రీసు ప్రాంతాల్లో బాగా మంచిగా ఒండ్రు మట్టి నేలలోనే బాగా డెవలప్ అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఏది దక్షిణ గ్రీసు. మరి ఉత్తర గ్రీసు ప్రాంతము, గ్రీక్ ప్రాంతము, మెసిడోనియా ఉన్నది. అక్కడ బార్బేరియన్ కల్చర్ లేదా మరి అక్కడ ప్రజలు బాగా డెవలప్ కాలేదు. దాని రాజు ఎవడయ్యా అంటే మెసిడోనియా రాజు ఫిలిప్ II అనేవాడు దాని యొక్క రాజు. ఎవడు? ఈ ఫిలిప్ II 337లో మెసిడోనియా రాజు ఈ యొక్క దక్షిణ గ్రీకు ప్రాంతాలను కలిపేసింది. అంటే ఉత్తరాన్ని దక్షిణం వాళ్ళు కొంచెం సాంస్కృతికంగా అభివృద్ధి చెందినటువంటి గ్రీస్ ప్రాంతాలు, మరి కానీ నార్త్లో ఉన్న మెసిడోనియా ప్రాంతం మాత్రం వెనకబడినటువంటి ప్రాంతము, మరి ఏది గుట్టలు ఉన్నటువంటి ప్రాంతం, సారవంతమైన కాదు. కాబట్టి వీళ్ళను ఈ దక్షిణంలో ఉన్నటువంటి గ్రీకులు వీళ్ళను ట్రైబ్స్ గా పరిగణించేవాళ్ళు, వెనకబడే వాళ్ళని పరిగణించేవాళ్ళు. అయినప్పటికీ కూడా మెసిడోనియా రాజు, అప్పుడు ఉన్నటువంటి మెసిడోనియా రాజు ఫిలిప్ II అనేవాడు మరి 337 వరకు మెసిడోనియా నుంచి దక్షిణ గ్రీస్ ప్రాంతాలన్నింటినీ తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. ఆ విధంగా ఒక ఫెడరేషన్ ఆఫ్ ది గ్రీక్ స్టేట్స్ ఏర్పడ్డాయి. దాన్ని ఏమన్నారు? కార్జియన్ లీగ్, అంటే ఒక సమాఖ్య ప్రభుత్వాలు ఏర్పడ్డది. సమాఖ్య ప్రభుత్వం అంటే ఉత్తర గ్రీస్, దక్షిణ గ్రీస్ ప్రాంతాలన్నింటినీ కలిపి ఏకం చేసినటువంటి వాడు ఎవడు? మెసిడోనియా రాజు. మరి ఈ యొక్క ఫిలిప్ II అనే అతని ఆధ్వర్యంలో ఉత్తర దక్షిణ గ్రీకు చిన్న రాజ్యాలు ఒక కాన్ఫెడరేషన్, సమాఖ్య రాజ్యంగా అభివృద్ధి చెందినాయి అతని ఆధ్వర్యంలో. ఆ విధంగా ఎథీనియన్ అనేది ఉండేది దక్షిణ గ్రీస్లో. ఈ ఎథీనియన్ అనే వాళ్ళు ఈ పర్షియన్స్ తోటి ఓడింపబడ్డారు. ఎవడు? ఈ మెసిడోనియా రాజు ఫిలిప్ II రాకముందు ఎథీనియన్ దక్షిణ గ్రీసు రాజ్యాలను మరి బలమైన వాడు ఎవడంటే ఎథీనియన్ ప్రాంతము రాజు. వాడు పర్షియన్ అచ్చమేనియన్ రూలర్స్ చేతిలో ఓడిపోయి మరి అతని యొక్క ఎథీనియన్ లో ఉన్నటువంటి సామ్రాజ్యంలో ఉన్నటువంటి టెంపుల్స్ అంతా ఈ పర్షియన్స్ లేదా అచ్చమేనియన్స్ ధ్వంసం చేశారు. సో ఈ దాన్ని ధ్వంసం చేసినటువంటి దాన్ని ఎప్పుడైతే మెసిడోనియా ఆధ్వర్యంలో, ఫిలిప్ II ఆధ్వర్యంలో మొత్తం గ్రీసు దేశాలన్నీ కూడా ఒక సమాఖ్య ప్రభుత్వంగా ఏర్పడ్డ తర్వాత ఈ సమాఖ్యకు మరి సమాఖ్య ఎవరి ఆధ్వర్యంలో? ఫిలిప్ II ఆధ్వర్యంలో క్రీస్తు పూర్వం 337లో సమాఖ్య ప్రభుత్వం అతని ఆధ్వర్యంలో ఏర్పడింది. అతని ఆధ్వర్యంలో ఏర్పడ్డ తర్వాత మరి ఈ పర్షియన్స్ మీద పగ తీర్చుకోవాలి, ఏథెన్స్ నాశనం చేసినారు కాబట్టి ఇతను ఒక ప్రపోజల్ పెట్టి మరి ఈ యొక్క మెసిడోనియా రాజు పర్షియా మీద దండయాత్ర చేశాడు. దండయాత్ర చేసి పర్షియన్లు ఓడించాడు. పర్షియన్లు మొత్తం ఓడించి వాళ్ళను పర్షియన్లు ఓడించాడు. పర్షియన్లు ఓడించి వాళ్ళను రివెంజ్, పగ తీర్చుకున్నాడు.
ఓడించి ఆ పర్షియన్ సామ్రాజ్యాన్ని మరి గ్రీస్ సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. ఎవడు? ఫిలిప్ II అనే మెసిడోనియా రాజు. మెసిడోనియా రాజరికం ఆధ్వర్యంలో సమాఖ్య కూడా ఉన్నది. దక్షిణ రాజ్యాలన్నీ సమాఖ్యగా ఉన్నాయి. ఉత్తర మెసిడోనియాను రాజరికం. ఈ విధంగా మరి మొత్తం ఏకం చేశాడు. మరి ఈ యొక్క దీని మీద పర్షియన్స్ మీద, హెచ్ఎమేనియన్స్ మీద దండయాత్ర చేశాడు ఆర్మీతోటి. దాన్ని ఓడించాడు. ఆ ప్రాంతాన్ని కలుపుకున్నాడు. ఎవరు? ఫిలిప్ II అనేవాడు. కానీ ఈ దండయాత్రలో ఫిలిప్ II అనేవాడు పర్షియన్ల మీద యుద్ధంలో గెలుపొందాడు. కానీ అతను చనిపోయినాడు యుద్ధంలో. దాని తర్వాత ఈ యొక్క అతని కొడుకు అలెగ్జాండర్ అనేవాడు వారసుడుగా సింహాసనానికి వచ్చినాడు. ఈ విధంగా ఎప్పుడైతే యంగ్ కింగ్ అలెగ్జాండర్ అనేవాడు ఫిలిప్ II కుమారుడు ఎప్పుడైతే రాజైందో, గ్రీకు దేశాలు మరి పర్షియన్లు అందరు తిరుగుబాటు. గ్రీకు దేశాలకు, దక్షిణ గ్రీకు వాళ్లకు, గ్రీకు స్టేట్స్ కు మెసిడోనియా ఆధిపత్యం కూడా ఇష్టపడట్లేదు వాళ్ళు. కాబట్టి గ్రీకు రాజులు తిరుగుబాటు చేసినారు, పర్షియన్లు తిరుగుబాటు చేసినారు. ఈ తిరుగుబాట్లన్నిటినీ అణిచాడు. ఎవరు? 330లో మరి అలెగ్జాండర్ ది గ్రేట్ అనేవాడు అందరిని అణిచేసి గ్రీకు రాజులను మరి తిరుగుబాటు చేసిన వాళ్ళని అణిచేసేవాడు. అచ్చెమేనియన్ సామ్రాజ్యాన్ని కూడా మొత్తం పట్టుకున్నాడు. ఈ విధంగా అచ్చెమేనియన్ సామ్రాజ్యము లేదా పర్షియన్ ఎంపైర్ ను అలెగ్జాండర్ ది గ్రేట్ ఆర్మీ పంపి మొత్తం తన ఆధిపత్యం తీసుకున్నాడు. సో ఆ విధంగా మరి ఈ పర్షియన్ సామ్రాజ్యంలో ఉన్న భాగాలన్నీ అతని గ్రీక్ సామ్రాజ్యంలోకి వచ్చేది. ఆ విధంగా పర్షియన్ సామ్రాజ్యంలో ఉన్న భాగాలన్నీ మరి అతని ఆధ్వర్యంలో పోయినాయి. పర్షియన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి భాగాలు అతని ఆధ్వర్యంలో పోయినప్పుడు మరి అక్కడి నుంచి పర్షియన్ భాగాలు, పర్షియన్లో 20వ శాత్రప అంటే భారతదేశ వాయువ్య ప్రాంతాలు, గాంధార, కాంబోజా, మాద్రాస్, పంజాబ్ కూడా 20వ ప్రాంతంగా పర్షియన్ల ఆధ్వర్యంలో భారతదేశ వాయువ్య ప్రాంతం కూడా ఉన్నది. కాబట్టి ఆ ప్రాంతం కూడా ఇతని ఆధ్వర్యంలోకి వస్తుంది అని ఈ విధంగా అతను ఆ వాయువ్య ప్రాంతాల మీద దండయాత్ర చేయడం అలెగ్జాండర్ ది గ్రేట్ హిందూ కుష్ మౌంటైన్స్ నుంచి తన ఆర్మీ ద్వారా భారతదేశం మీద దండయాత్ర చేశాడు. ఈ అన్నిటికీ దండయాత్ర చేసి సింధు నది అప్పుడు పోరస్ పురుషోత్తమునితోటి యుద్ధం చేశాడు, అందులో గెలిచాడు. సో ఈ అన్నిటిని తెలిపేటువంటి మనకు ఆధారాలు ఈ అలెగ్జాండర్ దండయాత్ర, మరి ఫిలిప్ II అంటే అలెగ్జాండర్ తండ్రి ఈ మెసిడోనియా ఆధ్వర్యంలో గ్రీకు రాజ్యాలను ఏకం చేయడం, పర్షియన్ సామ్రాజ్యాన్ని అతను పట్టుకోవడం, ఈ మరి అలెగ్జాండర్ దండయాత్ర చేయడం, ఆ అలెగ్జాండర్ దండయాత్రలో అలెగ్జాండర్ మళ్ళీ ఈ యొక్క తిరుగుబాటులను అణచడం, పర్షియన్ సామ్రాజ్యాన్ని మళ్ళా పట్టుకోవడం, మరి దండయాత్ర చేసి పట్టుకోవడం, మళ్ళీ అక్కడి నుంచి భారతదేశం మీద దండయాత్ర చేయడం, ఇవన్నిటిని తెలుసుకోవడానికి మనకు చరిత్రకారులు అప్పుడున్నటువంటి కాంటెంపరీస్ లేదా ఆ తర్వాత చేసిన రచనల ద్వారా మనం ఈ యొక్క ఆధారాలు బట్టి మనం ఈ యొక్క అలెగ్జాండర్ ది గ్రేట్ పెద్ద సామ్రాజ్య నిర్మాత అలెగ్జాండర్ ది గ్రేట్, అతని తండ్రి మెసిడోనియా రాజు ఫిలిప్ II, మరి అలెగ్జాండర్ దండయాత్ర వల్ల కలిగినటువంటి భారతదేశం మీద దండయాత్ర వల్ల దండయాత్ర ఎక్కడెక్కడ జరిపాడు, ఏమేం చేశాడు, దానివల్ల జరిగిన ఫలితాలు, ఇవి అన్నిటినీ మన
మనం తెలుసుకోవడానికి మనకు కొన్ని ఆధారాలు లభించాయి. దాంట్లో ముఖ్యమైనటువంటి ఆధారాలు ఏంటంటే అరియన్ అనేవాడు ఎవడు? రోమన్ సామ్రాజ్యంలో రోమన్ లాంగ్వేజ్ లో మరి రాశాడు. ఏం రాశాడు? ఏది మోనోగ్రఫీ రాశాడు అరియన్. సో దీన్ని ఏమంటారు? ఇండికా అంటారు. సో అది కాకుండా ఇంకా క్వింటస్ పూపస్ అనేవాడు కూడా గ్రీక్ వాడు రాశాడు. తర్వాత వాడు కాకుండా స్ట్రాబో జాగ్రఫర్, టాలమీ జాగ్రఫర్, స్ట్రాబో మరి క్వింటస్ పూపస్ అనేవాడు. ఇంకా అలెగ్జాండర్తో పాటు, అంటే అలెగ్జాండర్తో పాటు దండయాత్రలో పాల్గొన్నటువంటి వాడు ఒక ఇంజనీర్ ఉన్నాడు. ఆర్మీతో పాటు భారతదేశంకి ఈ దండయాత్రలో స్వయంగా పార్టిసిపేట్ అయినటువంటి వాడు కాసండ్రన్ అనేవాడు. వాడు కూడా రచన చేసినాడు అలెగ్జాండర్ యొక్క దండయాత్ర, మరి అతని వేరే ఏ దేశాలు జయించుతున్నాడు, ఎట్లా జయించాడు, ఎట్లా మరి అవన్నీ కూడా అతను రాశాడు. ఇంకా వాళ్ళు కాకుండా ఇంకా ఎవరంటే మెగస్తనీస్ ఇండికా ఆధారం. ఇంకా న్యూరోచస్ అనేవాడు ఎవడు అంటే న్యూరో అనేవాడు ఎక్కడ అలెగ్జాండర్ యొక్క ఆర్డర్ ప్రకారంగా ఇండస్ నుంచి పర్షియన్ గల్ఫ్ కు సముద్ర మార్గం ద్వారా, ఓడల మార్గం ద్వారా దారి కనుక్కున్నటువంటి వాడు న్యూరో. వారి యొక్క రచనలు కూడా మన చరిత్ర, ఈ అలెగ్జాండర్ చరిత్రను రచించడానికి, మనం అల్లడానికి చరిత్ర రచనకు ఉపయోగపడేటువంటి గ్రంథాలు ఏంటి? క్వింటస్ పూపస్ అనేవాడు, అరియన్ అనేవాడు స్వయంగా రాసినటువంటి ఫుల్ లెంగ్త్ హిస్టరీ, స్ట్రాబో. తర్వాత ఇంకా అలెగ్జాండర్తో పాటు పోయినటువంటి ఇంజనీర్, దండయాత్రలో పాల్గొన్నటువంటి వాడు స్ట్రాబో. ఇంకా ఎవడు? ఈ పెరిక్లియస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ, ఫస్ట్ సెంచరీ ఏడీలో ఉన్నటువంటి వాళ్ళు. ప్లినీ నేచురల్ హిస్టోరియా రాసిన ప్లినీ, టాలమీ జాగ్రఫీ. సో ఈ విధంగా న్యూరో, స్ట్రాబో, మెగస్తనీస్ ఇండికా. సో ఈ అన్ని గ్రంథాల ద్వారా మనకు అలెగ్జాండర్ దండయాత్ర గురించి, అలెగ్జాండర్ ఏ విధంగా మనం పర్షియన్ సామ్రాజ్యాన్ని 330లో క్యాప్చర్ చేసినాడు. పర్షియన్ సామ్రాజ్యం క్యాప్చర్ చేసిన తర్వాత ఇది ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత హిందూ కుష్ పర్వతాల నుంచి 327లో, అంటే పర్షియన్లు ఓడించి పర్షియన్ సామ్రాజ్యాన్ని తన దాంట్లో కలుపుకొని, ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్ పర్షియన్ సామ్రాజ్యాన్ని తనలో కలుపుకొని, ఆ తర్వాత ఇండియా పర్షియన్లు పరిపాలించే యొక్క 20వ ప్రాంతాన్ని, 20వ శాత్రపా మీద దండయాత్ర చేశాడు 327. ఆ విధంగా 327, 26 ప్రాంతంలో ఈ భారతదేశ వాయువ్య ప్రాంతాలను ఆక్రమించాడు అలెగ్జాండర్ ది గ్రేట్. ఆ విధంగా హిందూ కుష్ పర్వతాలు ఇతని సైన్యాన్ని 2 భాగాలుగా చేశాడు. ఒక భాగము అతని ఆధ్వర్యంలో పెట్టుకున్నాడు, ఇంకో భాగము అతని యొక్క పడవలతో మరి ఇంకొక సైన్యాధ్యక్షుడికి కింద పెట్టాడు. ఈ 2 కలిసి 2 వైపుల నుంచి ఇండస్ రీజన్ దాకా ఉన్న ప్రాంతాలన్నింటి, సింధు నది దాకా ఉన్న ప్రాంతాలన్నింటినీ జయించుకుంటూ, ఓడించుకుంటూ వచ్చారు. ఆ విధంగా అలెగ్జాండర్ ప్రత్యక్షంగా అతని ఆధ్వర్యంలో ఉన్నటువంటి సైన్యం సావత్ అనే సామ్రాజ్య ఒక ప్రాంతాన్ని
వాళ్ళు తిరుగుబాటు చేశారు, లొంగిపోలేదు, వాళ్ళ మీద విజయం సాధించాడు. అది సింధు నదికి అవతల ఉన్నటువంటి. ఆ విధంగా అలెగ్జాండర్ వీళ్ళ రచనల వల్ల ఏం తెలుస్తుందంటే, అలెగ్జాండర్ పర్షియన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి భాగాలను పట్టుకున్నాడు, కానీ ఇండియా మీదకి వచ్చే ఉద్దేశం లేదు అని అన్నారు. కానీ అతనికి ఉద్దేశం ఏంటంటే పర్షియన్ ప్రాంతాలని పట్టుకోవడంలో భాగంగానే భారతదేశ వాయువ్య ప్రాంతాన్ని పట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత కూడా మరి జీలం నది, ఇండస్ నది, జీలం నదికి యూతను కూడా వచ్చాడు. కాబట్టి భారతదేశాన్ని ఆక్రమించాలనే ఉద్దేశం ఉన్నది అతనికి. కానీ ఈ విధంగా మరి రెండు భాగాలుగా చీలినటువంటి సైన్యాన్ని మళ్ళీ సింధు నది ప్రాంతంలో రెండు సైన్యాలు ఏకమైన అలెగ్జాండర్ సైన్యాలు ఆ తర్వాత హిందూ కుష్ మౌంటైన్స్ నుంచి మరి పంజాబ్ మీద దండయాత్ర చేస్తాడు అలెగ్జాండర్. ఆ విధంగా పంజాబ్ నుంచి మరి ఏది జీలం నది ఒడ్డు, జీలం నదిని దాటి మరి తక్షశిలలో అంబీరాజు ఉన్నాడు. అంబీరాజు కనుక మరి ఈ సింధు నది యువతల ఇంకో సామ్రాజ్యం పురుషోత్తమ సామ్రాజ్యం, రెండు సామ్రాజ్యాలు ఉన్నాయి సింధు నది యువతల. సింధు నది ఒడ్డున తక్షశిల కూడా ఉంది. సో ఆ విధంగా మరి ఈ తక్షశిల రాజు అంబి, పురుషోత్తముడు పోరస్ ఇద్దరు కనుక కలిసి జాయింట్ గా ఇద్దరు ఒక సమాఖ్యగా ఏర్పడి లేదా ఇద్దరు ఉమ్మడిగా ఉన్నట్టయితే అలెగ్జాండర్ ఈజీగా గెలిచేవాళ్ళు ఇద్దరు కలిసి. కానీ అంబిరాజు వీడు వ్యతిరేకించకుండా ఏం చేసినాడు తెలుసా? స్వాగతించాడు. ఎవరిని? అలెగ్జాండర్ సైన్యాన్ని స్వాగతిస్తూ వజ్ర వైడూర్యాలు ప్రజెంట్ చేసినాడు అలెగ్జాండర్. ఆ విధంగా ఈ యొక్క అంబీరాజు మనకు భారతదేశానికి విదేశీయులకు చేయించాడు. అంబీరాజు ట్రైడర్ అంటారు దాన్ని. భారతదేశంకి ద్రోహం చేసినటువంటి వాడు తక్షశిల రాజు అంబీరాజు కనుక పురుషోత్తమునికి కనుక సహకరించినట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు, సింధు నదికి ఉన్నటువంటి యువతలు ఉన్నటువంటి ప్రాంతాలు, సింధు నది వరకే పర్షియన్ సామ్రాజ్యం, సింధు నది యువతలు ఉన్నటువంటి హిందూ సామ్రాజ్యాలు. మరి ఏది తక్షశిల అనుకోండి, మరి అదే గాంధార, మరి పురుషోత్తముడు పరిపాలించే ఏరియా మరి ఈ భారతదేశంలోని. మరి వీళ్ళిద్దరు కనుక యునైటెడ్ గా ఉన్నట్టయితే, అంబీరాజు పురుషోత్తముడు కనుక తోడ్పడ్డట్టయితే అలెగ్జాండరు ఇండస్ ఏరియా నుంచి జీలం నదిని దాటేవాడే కాదు. కానీ జీలం నది ఒడ్డున ఉన్నటువంటి తక్షశిల అంటే ఈ గాంధార రాజు, తక్షశిల రాజధానిగా పరిపాలించే గాంధార రాజు అంబి అలెగ్జాండర్ను దండయాత్రను స్వాగతించాడు, వజ్రమూడి ఏరియాను ప్రజెంట్ చేసినాడు. ఆ విధంగా భారతదేశం యొక్క గేట్లను విదేశీయులకు మరి ఓపెన్ చేసినటువంటి వాడు తక్షశిల రాజు అంబి. సో ఆ విధంగా అంబి లొంగిపోయినాడు. అంబి లొంగిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక గవర్నర్ని పెట్టాడు. ఎవరు? అలెగ్జాండర్. ఒక సైన్యాన్ని పెట్టాడు, కొంత సైన్యాన్ని ఆ ప్రాంతంలో ఈ గ్రీక్ సైన్యాన్ని పెట్టాడు. సో ఆ తర్వాత మరి పురుషోత్తమునికి జీలం నదికి పురుషోత్తమ సైన్యంలో జీలం నది యువతలు ఉన్నాయి, మరి అలెగ్జాండర్ సైన్యాలు అవతలున్నాయి. ఈ విధంగా ఒక నైట్ మరి అవతల ఉన్నటువంటి సైన్యాలు రెండు ఎదురుగా చూస్తున్నాయి. కానీ ఒక నైట్ ఒక రాత్రి ఏం చేసినాడంటే అలెగ్జాండర్ తన సైన్యాలను జీలం నది దాటిస్తే పురుషోత్తముడు సైన్యం నిద్రలో ఉన్నటువంటి సైన్యం మీద పడ్డాడు. ఎవరు? అలెగ్జాండర్. ఆ విధంగా
పడితే అయినప్పటికీ పురుషోత్తముడు వీరోచితంగా పోరాడాడు. వీరోచితంగా పోరాడి ఓడింపబడ్డాడు. అయినప్పటికీ అతని వీరోచిత పోరాటాన్ని కళ్ళారా చూచినటువంటి అలెగ్జాండర్ అతని యొక్క వీరోచితత్వానికి మరి ఆ ధైర్య సాహసాలకు మెచ్చుకొని అతని సామంతులుగా చేసుకొని అతని సామ్రాజ్యము, అతని యొక్క భూభాగాన్ని ఆ పురుషోత్తమునికి ఇచ్చేసినాడు. ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్. గ్రేట్ ఎందుకు అంటున్నామంటే ఎక్కడో మెసిడోనియా గ్రీసు దేశంలో ఉన్నటువంటి వాడు మరి పర్షియాను ఓడించి ఈ యొక్క యూఫ్రటీస్ టైగ్రిస్ నదులను దాటుతూ మెసొపొటేమియా, ఇరాక్, ఇరాన్ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూ ఇండియా దాకా దండయాత్ర చేశాడు. కాబట్టి ఎక్కడ ఓడింపబడలేదు. కాబట్టి అతని గ్రేట్ అంటాం. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని, పర్షియన్ సామ్రాజ్యాన్ని కూడా దోషి గ్రీక్ సామ్రాజ్యాన్ని మెసిడోనియా ఆధ్వర్యంలో స్థాపించినటువంటి గొప్ప రాజు. కాబట్టి అతన్ని అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాం. అందరినీ గ్రేట్ అన్నాం. నెపోలియన్ ది గ్రేట్, అశోకా ది గ్రేట్, అక్బర్ ది గ్రేట్, ఇట్లా అంటాం అందరినీ. సో ఆ విధంగా మరి ఇతను పురుషోత్తముని సామ్రాజ్యాన్ని మళ్ళీ సామంతులుగా చేసుకొని అతని సామ్రాజ్యాన్ని, అతని ధైర్య సాహసాలకు మెచ్చుకొని మరి అతని సామ్రాజ్యాన్ని అతని యొక్క రాజ్యాన్ని అతనికి ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇంకా మళ్ళా ఈ జీలం నది తర్వాత ఈ జీలం నది తర్వాత రావి, బియాస్, జీలం చినాబు మధ్యలోనే ఈ పురుషోత్తముని రాజ్యం ఉంటుంది. ఆ తర్వాత చినాబి నదిని దాటాడు. చినాబి రావి నదులను దాటాడు. చినాబి రావి నదులను దాటిన తర్వాత అక్కడ రెండు ట్రైబల్ కింగ్డమ్స్ ఉన్నాయి. అవి ఏమంటారంటే మాల్వాస్ లేక శూద్రకాస్. ఈ రెండు కనుక యునైటెడ్గా ఫైట్ చేసేవారు, గెలిచేవారు. కానీ శూద్రకాలు కలవకుండా ఒక ఎత్తుగడ చేశాడు అలెగ్జాండర్. సో ఒక మాల్వాస్ మాత్రమే, మల్వాయిస్ అనేవారు, వీరోచితంగా అలెగ్జాండర్ మీద పోరాడారు. అయినా పోరాడినప్పుడు ఓడిపోయినారు. కానీ ఆ తర్వాత మాల్వాస్ తర్వాత శూద్రకాసు కూడా ప్రాంతాన్ని కూడా ఈ యొక్క అలెగ్జాండర్ గెలుచుకున్నాడు. అంటే ఏంటి? బియాస్ రావి ప్రాంత అవతల ప్రాంతంలో, అంటే చినాబి రావి ప్రాంతాల అవతల ప్రాంతాలను గెలుచుకున్నాడు. ఇక బియాస్ నదిని దాటి ఈ ప్రాంతాలు మళ్ళీ ఇండియాలోకి రావాలి. ఈ ప్రాంతాల్లో వీళ్ళు మల్లోయి చూపించినటువంటి యొక్క వీరోచిత పోరాటాన్ని చూసి అలెగ్జాండర్ సైన్యాలు భయపడ్డాయి. ఇంకే అదే కాకుండా పడినప్పటికీ ఆ ప్రాంతాలు ఇతర ఆధ్వర్యంలో వచ్చినప్పటికీ బియాస్ నదిని దాటిన తర్వాత నంద సామ్రాజ్యం, గొప్ప సామ్రాజ్యము మగధ నుంచి పరిపాలిస్తుంది. నంద సామ్రాజ్యము అది పెద్ద సైన్యాన్ని కలిగి ఉన్నది. ఆ సైన్యాన్ని ఓడింపజేయడం అలెగ్జాండర్ వల్ల కాదు అని అతని సైన్యాలు చెవులో పడ్డాయి. పెద్ద సైన్యం ఉన్నది, ఆ దానిలో మనం ఓడింపబడతామని అలెగ్జాండర్ సైన్యాలకు వాళ్ళ చెవులలో వాళ్ళకు చేరిపోయింది. ఇంకా ఇది లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళతో తెలిసింది. దాంతో పురుషోత్తముని కూడా అడిగాడు, ఎవడు అలెగ్జాండర్ ఎట్లా ఉంది నంద సామ్రాజ్యం అంటే చాలా పెద్ద సామ్రాజ్యం, మరి అటు పోతే మీరు ఓడింపబడవచ్చు అంటే ఈ మాల్వాయిస్ని శూద్రకాసుని గెలవడానికి ఈ ఎవడు పురుషోత్తముడు కూడా సహాయపడ్డాడు. ఈ పురుషోత్తముడు కూడా తెలుసుకున్నాడు. నదిని దాటిన తర్వాత నంద సామ్రాజ్యం
పెద్ద సామ్రాజ్యం ఇండియా భారతదేశంలో ఉంది, దాన్ని ఓడించడం అంత సులువు కాదు అని చెప్పారు. పురుషోత్తముడు కూడా కోరసు కూడా చెప్పాడు. ఈ విధంగా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అలెగ్జాండర్ సైన్యాలు ఏమంటాయంటే, ఇక మేము చాలా రోజులు అప్పటికే చాలా రోజుల నుంచి పోరాడుతూ వచ్చారు, ఈ ప్రాంతాలన్నింటినీ జయించుకుంటూ వచ్చాడు అలెగ్జాండర్ సైన్యాలు బాగా అలిసిపోయినాయి. ఇక మరి పెద్ద సైన్యం మీద పడి ఆడ ఓడిపోవడం మనకు వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా అలిసిపోయిన సైన్యాలు మేము ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఈ బియాస్ నది దాటి అవతలికి పోము, మనం వెనుదిరగాలని చెప్పి అలెగ్జాండర్ ఎదురు తిరిగిన సైన్యాలు ఇంకా పోలేమని. సో దాంతో సైన్యము ఒప్పుకోకపోవడంతో అలెగ్జాండర్ భారతదేశాన్ని అంత జయించాలనుకున్నాడు. కానీ మరి సైన్యం ఒప్పుకోకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. ఎవరు? అలెగ్జాండర్ వెనుదిరిగినాడు. వెనుదిరిగేటప్పుడు ఈ ఇండస్ రివర్, జీలం రివర్, ఇండస్ రివర్ నుంచి కిందికి వస్తుంటే మళ్ళా కొన్ని ఈ ట్రైబల్ కింగ్డమ్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రైబల్ కింగ్డమ్స్, ఈ ట్రైబల్ కింగ్డమ్స్ తోటి పెద్ద విరోచిత పోరాటం జరిగింది. ఎవరికి? మరి అలెగ్జాండర్ సైన్యాలకు. మరి వాళ్ళ తిరోగమనం దారిలో మరి ఇది ట్రైబల్ కింగ్డమ్స్, కన్ఫెడరసీ ఆఫ్ ట్రైబల్ కింగ్డమ్స్ ఇది తిరుగుబాటు చేస్తే, ఆ తిరుగుబాటులో వాళ్ళు ఓడింపబడ్డప్పటికీ అలెగ్జాండర్ కు మాత్రము పెద్ద గాయమైంది. పెద్ద ఊండు, ఒక బాణం పెద్ద గాయపడ్డాడు. ఒక బాణంతో లేదా కత్తితో పెద్ద గాయమైంది. ఆ గాయంతో అతడు తిరోగమన మార్గమధ్యలోని మరి మెసిడోనియాకు, గ్రీసు దేశాన్ని చేరకముంది బబిలోనియాలో 300, అంటే భారతదేశం మీద దండయాత్ర చేసిన సంవత్సరాలు ఏంటంటే 300 క్రీస్తు పూర్వం, 327, 26, 25, అంటే ఈ 2 సంవత్సరాలు పూర్తిగా 27, 26, 25, 24 వెనుదిరిగాడు. 324లో తిరోగమన మార్గం పట్టాడు. 323లో బబిలోనియాకి చేరాడు. అక్కడ ఈ తిరోగమన మార్గంలో ట్రైబల్ చేతిలో పెద్ద గాయమైనటువంటి అలెగ్జాండర్ బబిలోనియాలో మార్గమధ్యంలోనే చనిపోయినాడు. మార్గమధ్యంలోనే అతనికి చనిపోయేటప్పుడు డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు అడిగారు, మరి నీ యొక్క సామ్రాజ్యాన్ని ఎవరికి ఇచ్చిపోతున్నావు అని అడిగారు. అంటే ఎవడైతే బలవంతుడో వాడే దీనికి వారసుడైతాడు, మీరెవరిని డిసైడ్ చేయడానికి అని అతను ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్ చెప్పడం జరిగింది. ఎవడు బలవంతుడో వాడే అవుతాడు అని అన్నాడు. కానీ అతని సామ్రాజ్యాన్ని అతడు ఉన్నప్పుడే 3 పెద్ద భాగాలుగా చేశాడు. ఒకటి గ్రీసు దేశంలో ఒక గవర్నర్ను అపాయింట్ చేశాడు, వారిని టాలమీ. తర్వాత ఈ ప్రాంతాల్లో ఈ పర్షియన్ సామ్రాజ్యంలో ఉన్న భారతదేశ భాగాలనంతా సెల్యూకస్ నికేటర్ దగ్గర ఒక గవర్నర్ అప్పచెప్పాడు పరిపాలన. 3 ప్రాంతాలుగా చేశాడు. కానీ ఆ తర్వాత అతను చనిపోయిన తర్వాత ఈ యొక్క గ్రీసు ప్రాంతంలో టాలమీ, ఈ యొక్క భారతదేశ వాయువ్య ప్రాంతంలో మాత్రం సెల్యూకస్ నికేటర్ స్థిరపడ్డారు. సో ఈ విధంగా 3 ప్రాంతాలుగా 3 గవర్నర్లు అయితే 2 గవర్నర్లు తన స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అయితే ఇదే టైంలో అలెగ్జాండర్ దండయాత్ర చేసిన టైంలోని తక్షశిలలో చాణక్యుడు మరి చంద్రగుప్త మౌర్యుడు కూడా ఉన్నట్టు వాళ్ళు కూడా
ఆ తర్వాత అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత క్రీస్తు పూర్వం 323లో చనిపోయిన తర్వాత గ్రీకు ప్రాంతాలు స్వతంత్ర కింగ్డమ్స్ గా వచ్చినప్పుడు ఆ ప్రాంతాలను చిన్న చిన్న ప్రాంతాలను ఏకం చేయడంలో చాణక్యుడు, చంద్రగుప్త మౌర్యుడు ఆ గ్రీకు రాజ్యాలను ఏకం చేశారు. ఏకం చేయడానికంటే లోకల్ ప్రాంతాలు, చిన్న చిన్న ప్రాంతాలు కలపడం, ఏకం చేశారు. ఆ విధంగా మరి పశ్చిమ భారతదేశ వాయువ్య ప్రాంతాన్ని మొట్టమొదట ఆ ప్రాంతాలను జయించిన తర్వాతనే నంద సామ్రాజ్యము, మహాపద్మనందుని కాలంలో నంద సామ్రాజ్యం కూలదోసి మగధను పట్టుకున్నారు అని ఒక ఒక చరిత్ర చెప్తుంది. అంటే మొట్టమొదటి నార్త్ వెస్టర్న్ ప్రాంతంలో, వాయువ్య ప్రాంతంలోనే చాణక్యుడు, చంద్రగుప్త మౌర్యుడు స్థిరపడ్డారు. ఆ ప్రాంతాలు వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. అంటే ఒక ఖాళీ క్రియేట్ అయిన ప్రాంతంలోనే వాళ్ళు తమ సైన్యాన్ని కూడగట్టుకుని ఆ ప్రాంతంలో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాతనే ఈ నందవంశం కూలదోసి ఈ ప్రాంతాన్ని, ఈస్టర్న్ ప్రాంతాన్ని పట్టుకున్నారని ఒక లేదు మొట్టమొదటిసారి నందవంశాన్ని కూలదోసి చాణక్యుడు లేదా కౌటిల్యుడు ఈ ప్రాంతాన్ని పట్టుకున్న తర్వాతనే మరి పశ్చిమ వాయువ్య ప్రాంతం మీద దండయాత్ర చేశాడు. ఆ దండయాత్రలో సెల్యూకస్ నికేటర్ను ఓడించాడు. సెల్యూకస్ నికేటర్ ఎవడైతే ఈ యొక్క అలెగ్జాండర్ ప్రాంతాల తన ఆత్మీయులు వచ్చియో ఆ సెల్యూకస్ నికేటర్ను ఓడించి ఎవరు చాణక్యుడు లేదా చంద్రగుప్త మౌర్యుడు ఓడించాడు. ఓడింపబడ్డాడు సెల్యూకస్ నికేటర్. ఓడింపబడ్డాడు కాబట్టి తన కూతురునిచ్చాడు. ఎవరికి? చంద్రగుప్త మౌర్యుని కూతురునిచ్చాడు. 500 ఎలిఫెంట్స్ తీసుకున్నాడు. మరి ఈ వాయువ్య ప్రాంతంలో ఈ సింధు నదికి యువతల ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా చంద్రగుప్త మౌర్యునికి సరెండర్ చేసినాడు. సరెండర్ చేయటమే కాకుండా ఆ ప్రాంతాలను ఇచ్చివేయటమే కాకుండా ఏది గాంధార, కాంబోజా, పంజాబ్ ప్రాంతాలను, ఈ భారతదేశ ప్రాంతాలను ఇతనికి ఇచ్చివేయటమే కాకుండా అతని కూతురును ఈ చంద్రగుప్త మౌర్యునికి వివాహం చేయటం కాకుండా మెగస్తనీస్ అనే రాయబారిని చంద్రగుప్త మౌర్యుని యొక్క కోర్టుకు పంపాడు. ఆ కోర్టుకు పంపితే చంద్రగుప్త మౌర్యుని కోర్టులో మెగస్తనీస్ ఈ యొక్క మౌర్యుల కాలంలో ఉన్నటువంటి యొక్క రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను, మౌర్య సామ్రాజ్యం యొక్క మరి పరిపాలన వ్యవస్థను అన్నింటినీ కూడా మెగస్తనీస్ ఇండికాలో పొందుపరిచాడు. ఆ విధంగా మెగస్తనీస్ ఇండికా కూడా ఈ యొక్క అలెగ్జాండర్ దండయాత్ర ఒకసారి జరిగితే 323కి అతను చనిపోతే సమకాలిక చరిత్రకారులు చాలా తక్కువ. ఎవరంటే ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఎవడు ఆర్మీ క్యాంపులో వచ్చినటువంటి న్యూరో అనేవాడు అతని యొక్క ఆర్డర్ మీద ఈ సింధు నది నుంచి పర్షియన్ గల్ఫ్ అంటే యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల వరకు సముద్ర మార్గాల పోయినటువంటి ఇద్దరు మాత్రమే సమకాలికులు ఉన్నారు. తర్వాత ఈ స్ట్రాబో అనేవాడు, అరియన్ అనేవాడు, క్వింటస్ అనేవాడు, మిగతా వాళ్ళందరూ కూడా ఆ తర్వాత ఈ అరియన్ అనేవాడు మొట్టమొదటి ఏం చేసిన అరియన్ అనేవాడు ఈ ఇండికార్ అనే దాని గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథం ఏంటంటే అంతకుముందు ఉన్నటువంటి యొక్క సోర్సును, సమకాలీన సోర్సును, ఆ తర్వాత రాయబడ్డ సోర్సును, అన్ని ఆధారాలు ఉపయోగించి అరియన్ అనేవాడు ఒక ఇండికా అనే ఇండికా మెగస్తనీస్ ఇండికా కాదు, ఇది అరియన్ రాసినటువంటి ఇండికా గ్రంథాలు. ఇది 3 దశలలో
అలెగ్జాండర్ దండయాత్ర గురించి 3 దశలలో చెప్పబడుతుంది. ఫిలిప్ కానించి అంటే 330 నుంచి క్రీస్తు పూర్వం 330 నుంచి మరి క్రీస్తు పూర్వం 323 అలెగ్జాండర్ చనిపోయేదాకా, మరి ఆ తర్వాత కూడా కొంత అప్పటిదాకా ఈ యొక్క ఫిలిప్ అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క తండ్రి జయించిన ప్రాంతాలు, విజయాలు, అలెగ్జాండర్ విజయాలు, ఇవన్నిటిని క్రోడీకరించాడు అరియన్ అనేవాడు తన గ్రంథం. సో ఆ విధంగా ఆ గ్రంథం చాలా ప్రామాణిక గ్రంథం. ఈ అన్నిటిని ఉపయోగించి వివిధ సోర్సెస్ అన్నిటిని ఉపయోగించి ఒక రోమన్ చరిత్రకారుడు మరి అతను మొత్తం గ్రంథాలను ఉపయోగించి అన్ని సోర్సెస్ ఉపయోగించి ఒక పెద్ద గ్రంథాన్ని రచించాడు. ఎప్పటి నుంచి? మరి మెసిడోనియా నుంచి, ఫిలిప్ కానించి అలెగ్జాండర్ ఎండ్ అయిన తర్వాత కూడా అన్నిటిని కలిపి మొత్తం అతను రాశాడు. అది కూడా మనకు ఉపయోగపడుతుంది. ఈ దాని కంపైలేషన్ పెద్ద గ్రంథం. ఈ విధంగా సోర్సెస్ మరి అలెగ్జాండర్ దండయాత్ర, అలెగ్జాండర్ సామ్రాజ్యం, అతని తర్వాత విచ్ఛిన్నమైంది. కానీ అలెగ్జాండర్ దండయాత్ర వల్ల కలిగిన ఫలితాలు ఏమిటి? అలెగ్జాండర్ దండయాత్ర చేయడమే కాకుండా వర్తక వ్యాపార సంబంధాలకు 2 మార్గాలు, భూమార్గాలు మరి పడవలతోటి పోయే సముద్ర మార్గాలు, 2 మార్గాలు అన్వేషించాడు. ఆ విధంగా మరి ఈ ప్రాంతాన్ని అంతా ఏకం చేసినాడు. వర్తక వ్యాపారానికి సులువైన పద్ధతులు, పెద్ద చిన్న ట్రైబల్ కింగ్డమ్స్ అన్నిటిని ఏకం చేసి ఈ ప్రాంతాన్ని అంతా ఐక్యమత్యం చేసినాడు. ఒక రాజకీయ ఆధిపత్యం, ఒక ఎకనామిక్ ఆధిపత్యం, ఒక యూనిట్గా చేసినాడు. సామాజిక పరిస్థితులు కూడా ఆ కాలంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క బ్యాక్ట్రియా నుంచి గ్రీక్ సెటిల్మెంట్స్ జరిగినాయి. అలెగ్జాండర్ రావడం కాకుండా అలెగ్జాండర్తో పాటు సైన్యాలు వచ్చినాయి. అలెగ్జాండర్తో పాటు రచయితలు వచ్చినారు. రచయితలు వచ్చి వీళ్ళు అందరూ పోలేదు. కొంతమంది ఇక్కడనే ఉన్నారు, కొంతమంది ఇక్కడ సెటిల్ అయ్యారు. దాన్ని గ్రీక్ సెటిల్మెంట్స్ అంటారు. ఈ విధంగా వర్తక వ్యాపారమే కాకుండా గ్రీకులు మరి అలెగ్జాండర్ కాయిన్స్, ఎలిఫెంట్స్, అలెగ్జాండర్ దండయాత్ర, అలెగ్జాండర్ ఎప్పుడైతే విజయం సాధించాడో భారతదేశం మీద, అతని ఆ మెమరీ కింద గ్రీక్ కాయిన్ నాణ్యాలను బబిలోనియానికి ఇష్యూ చేయించినాడు. ఆ గ్రీక్ నాణ్యాల మీద ఒకవైపు కిరీటం ధరించినటువంటి గుర్రం మీద ఉన్నటువంటి అలెగ్జాండర్ ఫోటో, అంటే అలెగ్జాండర్ విగ్రహం చెక్కబడింది. ఆ తర్వాత ఇంకోటి ఎలిఫెంట్ మీద ఉన్నటువంటి పురుషోత్తముడు అతన్ని మరి అతనితో యుద్ధం చేయటం, అలెగ్జాండర్ యుద్ధం చేయటం, అతన్ని ఓడించడం అనే ఈవెంట్. ఇంకొక కాయిన్స్ లో బొమ్మ గొలుసు 2 ఉంటాయి. ఒకవైపు అలెగ్జాండర్ ది గ్రేట్ కిరీటం ధరిస్తూ, ఇంకోవైపు పురుషోత్తమును పురుషోత్తముతో యుద్ధము, అతన్ని ఓడించినట్టుగా ఎలిఫెంట్ మీద ఉన్న పురుషోత్తముని మీద ఇతను అటాక్ చేస్తున్నట్టుగా బొమ్మ గొలుసు ప్రాంతంలో ఈ 2 నాణ్యాల మీద, అతని యొక్క గోల్డ్ కాయిన్స్ మీద ఇతని యొక్క ఈ విగ్రహాలు చెక్కించబడ్డాయి. ఈ విధంగా అలెగ్జాండర్ దండయాత్రతోటి భారతదేశంలో ఖచ్చితమైన సంవత్సరానికి క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, ఈ
ఎక్కడి నుంచి ఏమిటి మరి క్యాలెండర్, గ్రీక్ క్యాలెండర్ వచ్చింది అలెగ్జాండర్ దండయాత్ర 327 226 నుంచి ఒక డిమార్కెటెడ్ ఇయర్ సంవత్సరం వచ్చింది. ఇంకా కాయిన్స్ వచ్చినాయి, వర్తక వ్యాపారం అభివృద్ధి చెందింది, గ్రీక్ లాంగ్వేజ్ కల్చర్ వైస్ వర్స వర్తక వ్యాపారం. మరి గ్రీకు దేశం నుంచి రోమ్ కంట్రీ కూడా వర్తక వ్యాపారం. ఆ విధంగా వర్తక వ్యాపారం అభివృద్ధి చెందడానికి అలెగ్జాండర్ యొక్క దండయాత్ర మరి తోడ్పడింది. ఈ విధంగా అలెగ్జాండర్ యొక్క దండయాత్రలో కలిగినటువంటి లాభం ఏంటంటే అప్పటిదాకా మరి ఈ సంవత్సరాలను లెక్క పెట్టడము, ఇయర్స్ లెక్క పెట్టడము, గ్రీక్ క్యాలెండర్ వచ్చిన దాకా, గ్రీక్ ఇయర్స్ వచ్చిన దాకా మనకు పర్టికులర్ ఇయర్ డిమార్కెటెడ్ ఇయర్ లేకుండా అది వచ్చింది. ఇంకా కాయిన్స్, ఓల్డ్ కాయిన్స్, గ్రీకులు ఇష్యూ చేసిన ఓల్డ్ కాయిన్స్ వచ్చినాయి. ఆ ఓల్డ్ కాయిన్స్ లో బొమ్మ బోర్సు ప్రాంతంలో మరి ఒకవైపు రాజు, ఇంకోవైపు రాజు యాక్టివిటీస్ కూడా బయటపడ్డాయి. ఇంకా మరి ఈ సాంస్కృతిక సంబంధాలు, మరి వ్యాపార సంబంధాలు గ్రీసు దేశంలో తోటే కాకుండా గ్రీసు నుంచి రోమన్ సామ్రాజ్యం, అంటే గ్రీసులు అలెగ్జాండర్ మరణించిన తర్వాత గ్రీస్ సామ్రాజ్యంని రోమన్లు ఆక్రమించారు. సో ఆ విధంగా రోమన్ సామ్రాజ్యంతో వర్తక వ్యాపారం కూడా మనకు రోమన్ ట్రేడ్ అండ్ కామర్స్ వచ్చింది. సో ఆ విధంగా వర్తక వ్యాపారం అభివృద్ధి చెందడానికి, లాంగ్వేజ్ కల్చర్ పరస్పర అభివృద్ధికి అలెగ్జాండర్ దండయాత్ర ఫలితాలు భూమార్గం, సముద్ర మార్గం, ఇండస్ నుంచి పర్షియన్ గల్ఫ్లో ఉన్నట్టు యూఫ్రటీస్ నది దాకా ఓడల మీద ప్రయాణం చేసేటువంటి మార్గాన్ని ఈ విధంగా పరస్పరం ట్రేడ్ రూట్స్, ఈ విధంగా కల్చరల్ ఎక్స్చేంజ్ జరిగింది. ఈ విధంగా ఇది సాంస్కృతిక సంబంధాలే కాకుండా లాంగ్వేజ్ సంబంధాలు, మరి క్యాలెండర్, గ్రీక్ క్యాలెండర్, గ్రీక్ కాయిన్స్, ఓల్డ్ కాయిన్స్, వాటి యొక్క ప్రభావం భారతదేశం మీద. ఇది అలెగ్జాండర్ దండయాత్ర వల్ల కలిగినటువంటి ఫలితాలు. ఇది మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేసినాం. అయితే క్లుప్తంగా ఒక 5 నిమిషాల్లో మళ్ళీ వివరిస్తున్నాను. ఏంటంటే గ్రీక్ మెసిడోనియా రాజు కంటే ముందు భారతదేశంలో వాయువ్య ప్రాంతం పర్షియన్ల ఆధ్వర్యంలో ఉండేది. పర్షియన్ల ఆధ్వర్యంలో డేరియస్, పర్షియన్ కింగ్ డేరియస్ I గొప్పవాడు. అతను భారతదేశ పశ్చిమ వాయువ్య ప్రాంతాన్నంతా, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ అంతా కూడా తన ఆధ్వర్యంలో 20వ ప్రావిన్స్గా క్షాత్రభా పర్షియన్లు తన సామ్రాజ్యాన్ని అంతా ప్రావిన్స్గా విభజించారు. ఆ ప్రావిన్స్లోనే క్షాత్రపాలు అంటారు. ఆ 20వ క్షాత్రపాగా ఉండేది. ఆ దాన్ని మరి గ్రీసు దేశం వాళ్ళు, ఎవరు ఆధ్వర్యంలో? గ్రీసు దేశం వాళ్ళు మెసిడోనియా కింగ్ ఫిలిప్ ఆధ్వర్యంలో, మెసిడోనియా రాజు ఫిలిప్, మెసిడోనియాను ఉత్తర గ్రీక్ ఇది హిల్లీ ఏరియా, సారవంతమైనది కాదు. దక్షిణ గ్రీక్ ప్రాంతాలు సారవంతమైనవి, బాగా వృద్ధి చెందినటువంటి ప్రాంతాలు. మరి ఉత్తరంలో ఉన్నటువంటి వారు ట్రైబల్స్, మెసిడోనియా రాజు ట్రైబల్ అందరినీ ఏకైట్ చేశాడు. సో ఆ మెసిడోనియా రాజ్యం అనేది రాజరిక వ్యవస్థ ఉండేది. మరి దక్షిణ గ్రీక్ దేశాలను అన్నింటినీ ఏకం చేయగలిగినటువంటి వాడు మెసిడోనియా రాజు ఫిలిప్ II. 337లో అతని ఆధ్వర్యంలో ఒక సమాఖ్య ప్రభుత్వం ఏర్పడింది, కన్ఫెడరేషన్ ఆఫ్ ది గ్రీక్ స్టేట్స్. అయినప్పటికీ మరి సమాఖ్య ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, అతని ఆధ్వర్యంలో బలంగా అయిన తర్వాత, మరి ఈ యొక్క అంతకుముందు ఎథీనియన్స్ మీద
వాళ్ళు ఇది పర్షియన్లు దండయాత్ర దాన్ని చిందర వందర చేశారు. టెంపుల్స్ ఎథీనియన్ రాజ్యాన్ని దోసుకున్నారు. కాబట్టి దాన్ని పగ తీర్చుకోవడం కోసం పర్షియన్లు ఫిలిప్ రెండవ ఫిలిప్ అనేవాడు, అంటే అలెగ్జాండర్ తండ్రి, ఈ దేశాలు గ్రీస్ దేశం అంతా ఒక్కతాటి మీదకి నడిపించిన తర్వాత మరి పర్షియా మీద దండయాత్ర చేశాడు. క్రీస్తు 337లో ఆయన 36లో దండయాత్ర చేసి అతను ఆ దండయాత్రలో గెలుపొందినప్పటికీ ఆ ప్రాంతాలను కొంత ఆక్రమించినప్పటికీ ఈ యొక్క దండయాత్రలో ప్రాణాలు అసూలు భాషలు. దాంతో అతని కుమారుడైనటువంటి అలెగ్జాండర్ రాజరికానికి వచ్చాడు. ఆ విధంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ది గ్రీక్ రాజ్యాలు ఉన్నటువంటి వాళ్ళు తిరుగుబాటు చేశారు. అలెగ్జాండర్ మెసిడోనియా పరిపాలన వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి ఆ తిరుగుబాటును అణిచి అలెగ్జాండర్ మళ్ళీ పర్షియాను పట్టుకున్నాడు. పర్షియా నుంచి మరి తన సైన్యాన్ని రెండు భాగాలుగా నడిపించి ఒకటి మతనాగరంలో, ఇంకో ఆర్పిజన్లో సింధు నది ప్రాంతంలో కలిశారు. ఆ నుంచి మరి జీలం నదిని దాటారు. జీలం నదిని దాటి అప్పుడున్నటువంటి అంబీరాజు స్వాగతించాడు. అంబీరాజు నాకు భారతదేశానికి పరాయి దేశస్తులకు అమ్మినట్టు, అంటే స్వాగతించడం అంటే పురుషోత్తముడు మరి అంబీరాజు మనకి ఇద్దరు కనుక ఉమ్మడిగా ఎదుర్కొన్నట్టయితే అలెగ్జాండర్ అక్కడే ఓడిపోయేవాడు, జీలం నదిని దాటేవాడు కాదు. శూద్రకాసులు ఇద్దరిని ఓడించేవాడు. ఆ విధంగా ఈ ప్రాంతాలను పట్టుకొని ఆ తర్వాత అక్కడ బియాస్ నదిని దాటినట్టయితే నంద సామ్రాజ్యం, పెద్ద సామ్రాజ్యం ఉంటుంది. అక్కడ పోయినట్టయితే మన సైన్యాలు గెలవలేవని చెప్పి సైనికులు అలెగ్జాండర్ సైన్యాలు తెలుసుకున్నాయి. మరి అలెగ్జాండర్ కూడా పురుషోత్తముని తెలుసుకున్నాడు. పురుషోత్తమ సహాయంతో ఈ ప్రాంతాలని, వావ్య ప్రాంతాలని గెలుచుకున్నాడు సాయంతో. ఆ విధంగా పురుషోత్తముడు సామంతుడైనాడు, అంబీరాజు సామంతుడైనాడు. ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి రాజులు అలెగ్జాండర్ సామంతుడైనారు. దాని తర్వాత ఆ నంద సామ్రాజ్యం గొప్పదని చెప్పి వెనుదిరిగిన సైన్యం వెనుదిరిగింది. మరి ఈ వెనుదిరిగే టైంలో, వెనకకు వచ్చే టైంలో ఈ యొక్క సింధు నది దిగువ ప్రాంతంలో ట్రైబల్ కింగ్డమ్స్ ఉన్నాయి. వాళ్ళతో యూరోచితంగా వాళ్ళు పోరాడారు. ఆ యూరోచిత పోరాటాల్లో అలెగ్జాండర్ పెద్ద గాయమైంది. ఆ గాయమై మరి అతను మార్గమధ్యంలో బబిలోనియాలో చనిపోయినాడు. బబిలోనియా చనిపోయిన తర్వాత ఇతని యొక్క మరి ఆర్మీ జనరల్స్ మూడు ప్రాంతాలను స్వతంత్రంగా ప్రకటించుకున్నారు. ఆ స్వతంత్రం ప్రకటించుకున్న టాలమీ అనేవాడు ఎక్కడ ఈజిప్ట్ అనేవాడు. తర్వాత గ్రీస్ దేశంలో మరి సెల్యూకస్ వాయువ్య ప్రాంతంలో సెటిల్ అయినాడు. ఆ ప్రాంతమే మౌరియన్స్ తోటి చాణక్యుడు, చంద్రగుప్త మౌర్యుడు యుద్ధం సెల్యూకస్ నికటంతో జరిగి ఈ విధంగా భారతదేశ వాయువ్య ప్రాంతాలను మౌర్యులకు అప్పచెప్పాడు. ఆ విధంగా అలెగ్జాండర్ ది గ్రేట్ ఎక్కడ కూడా ఓడింపబడలేదు. ఇతని యొక్క దండయాత్రల వల్ల ఏం జరిగిందంటే పర్షియన్ దండయాత్ర వల్ల పర్షియన్ తోటి కల్చరల్ కాంటాక్ట్స్, ట్రేడ్ అండ్ కామర్స్ కాంటాక్ట్స్ వచ్చినాయి. అదే కాకుండా మరి అలెగ్జాండర్ దండయాత్ర వల్ల అలెగ్జాండర్ మరి సముద్ర మార్గం పడవలతోటి సింధు నుంచి పర్షియన్ గల్ఫ్ దాకా పడవ మార్గం మరి భూమార్గం, దీంతో అలెగ్జాండర్ ది గ్రేట్ వర్తక వ్యాపారానికి నూతన మార్గాలు కనుక్కోవడమే కాకుండా వర్తక వ్యాపారానికి దానికి పరస్పరం జరపడానికి తోడ్పడమే కాకుండా గ్రీక్ క్యాలెండర్ మరి అలెగ్జాండర్ ది గ్రేట్ ఇయర్ డిమార్కేటెడ్ ఇయర్ ఫర్ ది ఇండియన్ క్యాలెండర్గా మారింది. ఇది అలెగ్జాండర్ దండయాత్ర వల్ల జరిగినటువంటి
ఫలితాలు ఈరోజు ఈ లైవ్ ఛానల్లో మనము ఈ దాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం.